నేటి నుండి ప్రారంభమైన ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన. తొలుత సైప్రస్ లో కాలు మోపనున్న ప్రధాని. రేపు కెనడాలో నిర్వహించనున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోదీ. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో IVRS ప్రజాభిప్రాయ సేకరణపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ శాఖల్లో అవినీతి సహించేది లేదన్న ఏపీ సీఎం చంద్రబాబు. 10 ముఖ్యమైన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారాలని చంద్రబాబు ఆదేశం. ఈ నెల 21న విశాఖలో నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రజలకు ఆహ్వానం. కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్న ఏపీలోని కూటమి ప్రభుత్వం. సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు విడుదలకు వరుస సెలవుల అడ్డంకి. సోమవారం వరకు జైల్లోనే ఉండనున్న కొమ్మినేని సోమవారం ట్రయల్ కోర్టులో బెయిల్ ఆర్డర్స్ పొందేందుకు న్యాయవాదుల యత్నం. కేదార్నాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్. దుర్ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న 6 వ్యక్తుల ఆచూకీ గల్లంతు. ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 31 మంది మృతదేహాలను DNA పరీక్షల ద్వారా గుర్తించిన అధికారులు. 12 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగింత. ప్రమాదంలో గాయపడిన 13 మందికి ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. కుంభమేళా మృతుల లెక్కలపై రగడ. యూపీ ప్రభుత్వం వాస్తవాలు దాచిపెట్టిందని రాహుల్ విమర్శ. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడమే రాహుల్ పని అంటూ గిరిరాజ్ ధ్వజం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర రూపం దాల్చిన దాడులు. టెహ్రాన్లో నివాస భవనంపై ఇజ్రాయెల్ దాడి. 29 మంది చిన్నారులు సహా 60 మందికి పైగా మృతి. ప్రతీకారంగా ఇజ్రాయెల్ లక్ష్యాలపై ఇరాన్ 200 క్షిపణుల వర్షం. ఇజ్రాయెల్ చర్యలు ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయని టర్కీ ఆరోపణ. పుట్టగొడుగుల్లా వెలసిన వ్యభిచార కేంద్రాలు. స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న వ్యభిచారం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 100కు పైగా స్పా సెంటర్లు ఉన్నట్లు పోలీసుల గుర్తింపు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో సాగుతున్న దందా. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా స్పా సెంటర్లను కట్టడి చేయలేకపోతున్న పోలీసులు. ఈ స్పా సెంటర్ల భాగోతం నిజమా లేక అబద్ధమా అన్న సందిగ్ధత. ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఇరాన్కు వార్నింగ్. మేం రంగంలోకి దిగితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని ఇరాన్కు ట్రంప్ హెచ్చరిక.